మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మరి 6 ఎలక్షన్లో మేము ప్రతిరోజు కూడా ఆయన గెలవాలి, ఆయన గెలిపించుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మనం పదవులు ఉన్నా లేకపోయినా, పార్టీలో గుర్తింపు ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తగా సుదీర్ఘంగా నేను రాజకీయాలు ఉండడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలకి ఏం చెప్పమని ఓట్లు వేయించుకుంటున్నాం. ఇవాళ సిద్ధాంతాలు మనకు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలా. మడమ తిప్పును మాట తప్పునని జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నేను దగ్గరగా చూశాను. కొన్ని పథకాలు కావచ్చు, ఆయన చేసే మంచి కార్యక్రమాలు కూడా మరి వాటిని పొగుడుతాం, తప్పు జరిగితే వాటిని విమర్శిస్తాం. అంటే ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఎంత, ప్రజలకి మనం చేసుకుని అన్యాయం ఎంతని కూడా అందరూ గమనిస్తుంటారు. కార్పొరేషన్ ఎలక్షన్లో నేను కూడా మా మిస్సెస్ని నిలబెట్టాలనుకున్నాను. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆగమన్నారు. 2009లో నేను దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ బావగారైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ ఎవరైతే బావగారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఏం చేశారు మీ అందరికీ చెప్పే నేను ఆ రోజు దర్శిలో కూడా వెళ్ళడం జరిగింది. మరి అవకాశం వచ్చినా రాని రాపని 2.5 సంవత్సరం పార్టీ కోసం కష్టపడితే అవకాశం రాలా 2009లో. మరి 2024 ఎలక్షన్కి 2 సంవత్సరాల నుంచి మార్కాపురంలో నేను సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేశానండి? వాస్తవాలు మా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది, దాని మంచి చెడ ప్రజలకి తెలియాలా, వాస్తవాల్ని ప్రజలకి మనం చూపించుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ప్రచార కార్యక్రమంలో 2021 నుంచి పశ్చిమ ప్రాంతం వెనుకొండ ప్రాంతం, ఆ ప్రాంతంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడ కూడా వెనుకొండ ప్రాంతం మన తూర్పు ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలని నేను ప్రజాపోరాటంలో ఆ ప్రాంతంలో మార్కాపురం జిల్లా జిల్లాలో ఏదైతే బైఫికేషన్ చేస్తున్నారో వాటిలో భాగంగా నేను ముఖ్యమంత్రి గారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, వారు వెళ్ళొద్దని చెప్పారు. అంటే మీరు మార్కాపురం జిల్లా చేసేదానికి మీకు ఇష్టం లేదనే కదా అని అర్థం. కానీ నేను పార్టీలో ఉంటూ కూడా స్వపక్షంలో విపక్ష పాత్ర ఎందుకు పోషించానంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా, ఆ ప్రాంతం బాగుండాలా, మార్కాపురం జిల్లా చేసే పశ్చిమ ప్రాంతం బాగుంటుందని నేను నిస్వార్థపరంగా మరి గ్రామాలు తిరిగి 4 మండలాలు చుట్టేసి ప్రజల సమస్యల మీద నేను వాస్తవాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడు నయీం ఎవరైతే కుందూరు కృష్ణమోహన్ రెడ్డి కానీ వారి అరాచకాలకి హద్దు పొద్దు లేకుండా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి 2 జిల్లాలో మంత్రులు ఉన్నారు ఆ టైంలో. ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒకరు ఆదిమూలపు సురేష్ గారు. ఇద్దరు కూడా నేను ఒకటి అడుగుతున్నా, ఈ పశ్చిమ ప్రాంతాన్ని మోసం చేసిన వ్యక్తుల్లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పి ఇదే మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మీరు రాజకీయాలు ఎదగాలి, మీ వారసత్వ రాజకీయాలు మీ పిల్లల్ని తీసుకురావాలి, మాలాంటి కష్టపడినోడికి మరి నిజమైన కార్యకర్తల్ని అంచెలంచెలుగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటే వారిని వంచన చేసేది, దండం చేసేది, మరి మీరు పాలించేటువంటి రాజకీయాలు కుట్రలు పడినటువంటి వ్యక్తులుగా మీరిద్దరూ చరిత్రలో మిగిలిపోతారని చెప్పని ఇదే మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు ఆ రోజు అడిగుంటే పశ్చిమ ప్రాంతం జిల్లా వచ్చేది. ఆ ప్రాంతంలో అన్నారాంబాబు గారికి 80,000 మెజార్టీతో గెలిపిస్తే ఆ గొంతులు కోసాడు ఆ ప్రాంతాన్ని. ఆయన ఒక డేరా బాబా. ఇదే మార్కాపురం ఎమ్మెల్యే మరొక నయీం. ఆ చనిపోయిన నయీం తర్వాత నయీం అంటే ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎమ్మెల్యే ఆయన తమ్ముడు చోటా నయీం. వీరందరూ కూడా ఆదిమూలపు సురేష్ గారు మాయల మంత్రి. ఈ మాయల మంత్రి ఎలా ఉంటాడంటే పశ్చిమ ప్రాంతంలో ఉంటాడు, నాది వెనుకబడి ప్రాంతం ఉంటాడు, వెనుకొండపాలెం. వెనుకబడి ప్రాంతాన్ని జిల్లా చేసేటువంటి అవకాశం ఉంటే నీవు 2వసారి మంత్రి అయ్యేదానిక ఆ ప్రాంతం ప్రజలను గొంతుకొస్తుంది. అది ప్రజలకి మీరు తెలియజేయాలా. ఇవాళ నేను అక్కడ పోయి వాస్తవాలు తెలుసుకొని ఈ 2 సంవత్సరాలు సమస్యల మీద నేను ప్రజాపోరాటం చేస్తే, అవినీతి మీద ప్రజాపోరాటం చేశా, నకిలీ స్టాంపులు, భూక్రమణలు, భూ కబ్జాలు పాల్పడినటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే
వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అందరి మీద నేను ముక్త కంఠంగా ప్రజల్లో తీసుకొచ్చి మీడియా సాక్షిగా వాస్తవాలు ప్రజలకి నిగ్గు తెలిస్తే నా మీద కక్ష సాధింపు సాధించారు. నీకు రెండోసారి మంత్రి పదవి కావడానికి నువ్వు ఆ ప్రాంతాన్ని గొంతుకొచ్చినటువంటి మంత్రి ఈ ఆదిమూలపు సురేష్ అని చెప్పి నేను చెప్తున్నా. నన్ను లోకల్ కాదు నాన్ లోకల్ అన్నారు, ఒంగోలు వాసి అన్నారు. నువ్వు ఏ వాసి అయితే ఈరోజు కొండేపు వచ్చి పోటీ చేస్తున్నావు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు తెలుసుకోండి, రాజకీయాల్లో పవర్ ఉందని పవర్ పాలిటిక్స్ చేస్తే నీకన్నా పెద్ద పెద్ద నాయకులు తల చూసే నేలకి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రైవేట్ ఇష్యూ అయితే మీకేం సంబంధం అండి? ఒకవేళ నిజంగా నేను నాగేంద్ర గారి భూమి కబ్జా చేస్తుంటే ఆయన చట్టం ఉంది కదండి, ఇవాళ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అది తప్పనిచ్చి ఇవాళ వారు జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థని వారు భూమి మీదకి ఇవాళ 3 సంవత్సరాల ఇష్యూ జరిగి మరి వారు ఎందుకు భూమి మీదకి నా రైతులైతే భూమి కబ్జా చేస్తే మరి ఇష్యూ చేశారు. అది జరిగింది. అది ఎవరైనా కూడా నిజంగా జరిగితే వాళ్ళు కూడా చెప్తారు, మాట్లాడతారు. దానిలో తొందరపడి ఆయన కూడా తెలుసో తెలియకో నా గురించి చాలా చండాలంగా మాట్లాడినా నువ్వు ఏం చేసావు? ఇదే నేను నాగేంద్ర గారు, నేను తప్పు చేస్తుంటే ఇవాళ 3 సంవత్సరాల అక్షరాల ఆయన కోర్టుకు ఎందుకు పోలేదు? నిజంగా ఉంటే ఎవరైనా కాగితాలు ఉంటే పర్ఫెక్ట్ ఉంటే కోర్టు పోతారా పోరా? అది ఇద్దరిది కాదంటాడు. కాదు ఇద్దరిది కాదు ఈ భూమి ఎవరైనా ఊడుతుంటాడు. చెప్పవయ్యా, నువ్వు చెప్పు, నేను రాజకీయ సన్యాసం చేస్తా, నేను నిరూపిస్తా. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా ఒంగోలులో? రెండో వ్యక్తి రెండో కాదు ఎదకూడదా? నీకన్నా ఒక చొక్కా బాగున్నా, వాడు కొద్దిగా బాగున్నా, వాడికి వాయిస్ ఉంటే వాడిని తొక్కేసినట్టు గుణం నీది. నేను 2021-22లో నా బర్త్డే నా అభిమానులు నా కార్యకర్తలు అభిమానించేవాళ్ళు ఫ్లెక్సీలు కడితే కర్నూలు పిచ్చి నుంచి మంగళూరు దాకా ఇక్కడ లేడు, మన మధ్య లేడు. కానీ మాట్లాడాల్సిన సమయం ఎన్ని వాస్తవాలు మాట్లాడబోతే నిజాలు మరుగున పడిపోతాయి. కాబట్టి సంగరాజు వెంకట్రావు గారు, నువ్వు కారులో వెళ్తూ ఈ ఫ్లెక్సీలు వీడికి ఎక్కువైపోయింది, వీడు ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి మొత్తం మున్సిపాలిటీలు వేశాడు. నాకు ఎంత ఆత్మ ఘోషిస్తుంటుంది, ఎంత ఆత్మ ఘోషిస్తుంటుంది. నీ ఫ్లెక్సీలే ఉండాలా అంటే నీ అభిమానులు ఎవడో ఒక రోజు 2 రోజులు కట్టిన రోజే తీసి మున్సిపాలిటీలో పడేశాడు. నాకు ఆ రోజే పార్టీ మారాలనుకున్నా. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత మంచివాడో అంతే ఘోరంగా వెనక సైలెంట్ రాజకీయాలు చేస్తాడు. ఇవాళ ఇవన్నీ కూడా నా పర్సనల్గా నేను పార్టీ మారిన దానికి వాస్తవాలు మీడియాకు తెలియజేయాలి కాబట్టి నేను చెప్తున్నా. నా మీద ఎస్సీ ఎస్టీ అది ఎట్లా జరిగిద్ది, మనం ఆయన చెప్పమైనా కూడా ఎవరిదైనా జరిగిందంటే కేసు కడతారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఇవాళ నా మీద కట్టించావు. నీకు దమ్ముంటే ఎలక్షన్లో నామినేషన్ లోపల భక్తవత్సల రెడ్డిని దుంబా శ్రీనివాసరెడ్డిని ల్యాండ్ గ్రాబింగ్ కేసులో కట్టి లోపలేపిస్తావా? నేను సవాల్ చేస్తున్నా.